అభిప్రాయాలని ఈ రెండేళ్లలో జరిగిన స్థితిగతుల గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయింది కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ విధమైన మేలు చేకూరింది లేదు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ అన్ని వర్గాల అభిప్రాయాలని మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రెండేళ్ళు ఇప్పుడు మన మాజీ శాసనసభ్యులు సభను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేయదలుచుకున్నారు కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా విద్యారంగం ఉంటుంది, ఉద్యోగ ఉపాధులకు లేవని సమస్య ఎదుర్కొంటారంటే మనకు తెలుసు. జగన్మోహన్ ఉపాధి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేశాడు. వాళ్ళు ఎప్పటికి మేరకు అదొక ప్రయోజనం వాళ్ళకు అనమాట. దాంట్లో మీకు అందరూ తెలుసు. నిరుద్యోగ చక్కగా భాగమైతే వాళ్ళ ఇంటికి మనకు సచివాలయం అపాయింట్ చేయలేదు. పిఆర్టీ గారు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ జూన్ 30 3 సంవత్సరాలు దానికి ఉండేది పడతారు. కానీ పైకి చెప్పలేకపోకుండా ఆవేదన పరిస్థితి వాళ్ళకి వస్తా ఉంది. ఇటువంటి చాలా ఇదివరలో చాలా మంది ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యవసాయానికి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి చాలామంది వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. దానికి మనము ఇలాంటి సమావేశాలు జరుపుకుంటూ పోవడమేనా, దీనికి పరిష్కార మార్గం ఏంటనేది మనము ఆలోచించాలి. ఆ ఆలోచన విధానాన్ని ఎవరైతే మాట్లాడారో వారికి సంబంధించిన సభ్యులతో ఏ విధంగా మీరు ముందుకు రావాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, అప్పుడు కానీ వీటికి సమస్యలు పరిష్కరించడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు యువకులు చెప్పారు మాకు ఉద్యోగం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయినారని చెప్పేసి, మహిళలు చెప్పారు మాకు 1500 నెలకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయినారని చెప్పారు, రైతులు చెప్పారు మాకు ఇన్ని సబ్సిడీలు ఇన్ని విత్తనాలు అప్పుడు ఇచ్చేటివి ఇప్పుడు రాలేదనేసి. అదేవిధంగా పెన్షన్దారులు కూడా చెప్తున్నాం మాకు అప్పుడు కరెక్ట్గా ఉద్యోగం రిటైర్ అయితే వెంటనే వస్తారు, ఇప్పుడు రావడం. దీనికి ఏం చేయాలి? ఒక్కరోజు మీరు పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్కి చెప్తారా, ఏడుండే ఎంఆర్ఓకి చెప్తారా, మేము 10 రోజులు మేమంతా స్ట్రైక్ చేస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం, నడివీధులకు వస్తున్నాం. ఒకరోజు విద్యార్థులు, ఒకరోజు యువకులు, ఒకరోజు మహిళలు, ఒకరోజు రైతులు ఇట్లా వస్తామనుకోండి గవర్నమెంట్ సందిగ్ధావస్థలో పడుతుంది. అట్లా కూడా లేదనుకుంటే మనం కోర్టుకు వెళ్ళాలి. ఎవరో ఒకరు ఏదో చెంగారెడ్డిని అడుగో ఇంకోరిని అడుగో డబ్బులు తీసుకొని హైకోర్టుకి వెళ్తే కృష్ణమూర్తి గారు ఇంకొకరు మనం ఉండాలి చేపించేవాళ్ళు, కేసులు వేయాలి. ఎందుకు మాకు మహిళలకు డబ్బులు ఇస్తాను ఇయ్యలేదు? నువ్వు మీ మామకు వెన్నుపోటు పడుతున్నావు, మమ్మల్ని కూడా వెన్నుపోటు పడుతున్నావు కదా. ఈరోజు 2 ఏళ్ళు గడిపిన తర్వాత మేము ఈ స్లోగన్ పెట్టుకొని నేను స్ట్రైక్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోనీ ఈ దేశంలో పోలీసులకు అందరికీ కూడా రాజ్యాంగంలో పొందబడిన చట్టాలు ఉన్నాయి తప్పితే వాటిని ఉల్లంఘించవలసిన అధికారం పోలీసులకు లేదు. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు పెన్షన్దారు లేకపోతే ఆడు నిలబెడతారనుకోండి కేసు పెట్టి లోపలేస్తున్నారు. మన మీద అన్నదమ్ములు మాట్లాడుకుంటామంటే మన పైన కేసులు పెడుతున్నారు. ఇంత అధికారాలు పోలీసులకు ఎప్పుడు ఇవ్వాల, బ్రిటిష్ కాలంలో కూడా ఇవ్వాల. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే
ప్రజల్లో మార్పు రావాలా వద్దా? రేపు మహిళలు అనే వాళ్ళే సుమారు 5,000 మంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారనుకోండి, దేశంలోనే మిమ్మల్ని అందరినీ చూస్తారు, ప్రపంచంలో మిమ్మల్ని అందరినీ చూస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి అందరికీ కనబడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు. ఈ విధంగా మనము పోరాటాలు చేయకుండా పోతే మనకు గుర్తింపు రాదు. ఇలాంటి సభలు సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా కూడా మమ్మల్ని ఏమి చేస్తారని తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. పోనీ మనం ఇన్నేళ్ళు 5 ఏళ్ల కమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే మనలో ఎవరైనా ఇన్ని పనులు ఎవరన్నా చేస్తే ఎవరికైనా ₹1 డబ్బులు ఎవరన్నా ఇచ్చారా? మనం కట్టిన బిల్డింగ్లకే ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ఊరికైనా 4 బిల్డింగ్లు కనబడతాయి, కొత్త బిల్డింగ్లు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా 2 పెంకులు వేసి ఒక గోడ ఏమైనా కట్టించారా? 5 ఏళ్లకు ముందు వాళ్ళు చేసింది నేను చెట్టు నీరు కింద మళ్ళీ ఆ చెరువుల్లో గుంతలు తవ్విండేది, చెరువులు కట్ల కట్టినది. ఇప్పుడు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. అది ప్రభుత్వ డబ్బే కదా. దాని గురించి ప్రశ్నలు ఏమన్నా వేస్తున్నారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఆ ఊరు జడ్పీటీసీ కానీ ఉన్నవాళ్ళు ఎవరన్నా వాళ్ళని అడుగుతున్నారా? బిల్లులు ఏ విధంగా పెడుతున్నారు? ఇంజనీర్లు ఎవరిని అడుగుతున్నారా? కృష్ణమూర్తి గారు చెప్పారు, ఒక స్క్వేర్ ఫీట్కు అమరావతిలో 24,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే ఆ డబ్బు చంద్రబాబు డబ్బులు కాదు, లోకేష్ డబ్బు కాదు, కూటమి ప్రభుత్వం డబ్బు కాదు, ఎవరిది కాదది. అది రేపు మన మీద పడే ట్యాక్స్ అన్నమాట. అది అమరావతిలో నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి కోసం కడుతున్నావు నువ్వు? అన్ని లక్షలు పెట్టి లక్షల ఎకరా కొన్ని దాంట్లో 24,000 రూపాయలతో ఇల్లు స్క్వేర్ ఫీట్ కట్టిస్తుంటే అది మన మీద పడే భారమే కదా. నీకెవరు అధికారం ఇచ్చారు మాకు ఈ విధంగా కట్టమని చెప్పేసి? ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? మనము చైతన్యవంతులు కాంది, మనము ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, మనము కూటమి ప్రభుత్వాన్ని కూలతోయకుండా పోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఖచ్చితంగా మనం ఇలాగే కుంగి కుసించిపోవాల్సి వస్తుంది. రాజకీయంగా మనము ఎదుర్కోవాలంటే ఐకమత్యం కావాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మీకు ఏమీ ఎవరికి ఇవ్వకుండానే రేపు ఎలక్షన్ రావాలి. దీనికి అందరికీ కారణం రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మన శ్రీనివాసరెడ్డి చెప్పాడు, విజయభాస్కర్ రెడ్డి ఆయన కావాలంటే సర్పంచ్ అయినంట, బ్రహ్మానంద రెడ్డి కావాలంటే ఆయన సర్పంచ్ అయినంట, నీలం సంజీవ్ రెడ్డి కావాలంటే ఆయన సర్పంచ్ అయినంట. సర్పంచ్ పదవి మీరు అందరూ దాస్కారంగా చూస్తారు. ఎంపీటీసీ పదవి అంటే మీకు చిన్న పదవిగా ఉంటుంది, జెడ్పీటీసీ అంటే మీకు చిన్న పదవిగా ఉంటుంది. ఈ పదవులు చేయకుండా మీరు ఎమ్మెల్యే ఎంపీలు కాలేరు కదా. మీరు స్థానికంగా మీరు బలపడితే కానీ మీరు నాయకులు కాలేరు కదా. స్థానికంగా నువ్వు నీ గ్రామాన్ని నువ్వు సర్దిద్దుకోకుండా నువ్వు ఎట్లా ఏ విధంగా లీడర్ అవుతావు? మీరు అక్కడ మన ప్రారంభం నుంచే గ్రామ స్థాయిలో సర్పంచ్గా ఎలక్షన్లు రేపు వస్తున్నాయి కాబట్టి ఓటర్ లిస్టులో మన పేర్లు ఇప్పుడు 40-50% తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చేర్పించుకోవాలి, ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 6A, 7, 8 వీటి గురించి తెలుసుకునేసి మీరు గ్రామ స్థాయిలో సర్పంచ్ని గెలిపించుకోగలిగితే, ఎంపీటీసీని గెలిపించుకోగలిగితే తర్వాత నీకు నాయకత్వం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఐకమత్యంగా ఉండాలి. అవును తెలుగుదేశం అంతా మాకు డబ్బులు లేవంటారు. మన ప్రాణాలు కుదురు పెట్టైనా బాలాజీ అంటే ముందుకు వస్తారు మనకు. ఆయన మాకు తెలిసిన 40 ఏళ్ళకి కష్టపడి 50 ఏళ్ళకి కష్టపడుతూనే ఉన్నాడు. ఏ పదవులు ఇవ్వడం లే మనం. కాబట్టి మీకు సర్పంచ్ పదవి చిన్నవిగా అనుకోకండి. మీ గ్రామస్థాయిలో మీ నాయకత్వాన్ని నిలబెట్టుకోండి. వెంకటేగౌడ్ని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకున్నాం. మనం ఆ తర్వాత ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయని మీకు నేను తెలియజేసుకుంటాను. నాకుండే అనుభవంలో మాత్రము మనకు చాలా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు తాత్కాలికమే ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు పడుతున్న పాటుకు, వాళ్ళు మనపైన పెడుతున్న కేసులకు, ఈ పోలీసు వ్యవస్థ మనపైన నిర్లక్ష్యంగా ఎలాంటి తప్పు చేయకుండా కూడా కేసులు పెడుతున్నారు. అలాంటి వారికి కనువిప్పు కావాలంటే మనకు ఐకమత్యంగా ఉండాలి. కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ తర్వాత మనకు మంచి గుర్తింపు ఇస్తారు. మాకంటే వయసు అయిపోయింది, మేము లేకుంటే యువతనందరూ కాపాడుకోవాలి. యువకులందరూ ముందుకు రమ్మని చెప్పాలి. చదువుకున్నదందరినీ ఎలక్షన్ దగ్గర రమ్మని చెప్పాలి. మీరు గ్రామంలో అందరూ మీరు సొంతంగా ఏదో విధంగా ఇప్పుడు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మరీ మీకు విన్నవించుకున్నది ఏమంటే, మనకు మంచి నాయకుడు ఉన్నాడు వెంకటేగౌడ గారు. నేను ఆయన పొగడం లేదు. నేను కూడా ఈ జిల్లానే కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు,
ఒక ఎంపీగా పనిచేసిన కాబట్టి ఈ జిల్లాలో ఉన్న నాయకుల గురించి నాకంతా తెలుసు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్ర ఎందుకంటే 40 ఏళ్ళగా ఉన్నాం కాబట్టి మనకున్న కాటికి మంచి నాయకుడు ఉన్నాడు, బీదవాడు, గర్వం లేదు, మనందరి ఇళ్ళకి వస్తారు, అందరితో కూర్చుంటాడు, మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము ప్రోత్సహించవలసిన బాధ్యత ఓటర్ల పైన ఉంది. కాబట్టి వెంకటేగౌడని ఎమ్మెల్యే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చాలామంది ఎంపీపీలు జెడ్పీటీసీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, సర్పంచులు కావాల్సి ఉన్నారు, రేపొద్దున్న మున్సిపల్ ఎలక్షన్ వీళ్ళంతా కార్పొరేట్లు కావాలనుకుంటున్నారు. కాబట్టి మనం అందరూ ఐకమత్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయించేది కాకుండా, ఆయన ప్రభుత్వానికి ఓట్లు వేయించేది కాకుండా, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసేది కాకుండా మనమందరూ నాయకులుగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈసారి సీఎం చేసుకుంటే ఈ తెలుగుదేశం నామ రూపాలు లేకుండా పోతుంది. మాట వస్తే హోమ్ మినిస్టర్ అనిత గొడ్డెలి పార్టీ అంటుంది. గొడ్డెలికి నువ్వు చెప్పేదానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి సంబంధం ఉందా మీరు చెప్పండి. ఎవరైనా పత్రికా విలేకరులు మీడియా వాళ్ళకి చెప్పండి. అదే మీ పార్టీ పేరేం పెట్టుకోవాలి, మేము ఎంగిలి పార్టీని పెట్టుకోవాలి. ఎన్టీ రామారావు తుబుక్కు నువ్వు చేస్తే ఆ పార్టీని ఎంగిలి పార్టీని పెట్టుకోండి. మీరు పెట్టుకోవాలి సిగ్గుంటారు. ఎన్టీ రామారావు పెట్టి పార్టీ అది, చంద్రబాబు పెట్టి పార్టీ కాదు. చంద్రబాబు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను. రామారావు టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పేరు పెట్టినప్పుడు చంద్రబాబు నేను ఒకే క్లాస్ చదువుకున్నాం. అప్పుడు మేమంతా ఆయన 78 కంటెస్ట్ చేసినాడు. మనం టికెట్ ఇచ్చినాం. ఇందిరాగాంధీ మా అమ్మనారాయణ దగ్గర కోసం టికెట్ ఇచ్చింది. అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చే ఇచ్చినాం. అలాంటి నీచమైన క్యారెక్టర్ పెట్టుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గొడ్డెలి పార్టీ. నీది ఏ పార్టీ? నీ పార్టీ చెప్పుంది. నీకు అసలు నీకేమైనా పార్టీ ఉందా? ఎవరితో కదా తెచ్చుకున్నావు? వెన్నుపోటు పొచ్చగా తెచ్చుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు వెన్నుపోటు పడుతుంది. వాగ్దానాలు చేస్తావు. ఒక్క వాగ్దానం నెరవేర్చలే కదా నువ్వు. కాబట్టి మనమందరూ తిరగబడాలి. తిరగబట్ట పోయేది ఏమీ లేదు. మనము నాయకులు ఎందుకు కావాలి? ప్రజల కోసం అవుతుంది. నీ కోసం నా కోసం మనకు కావడం లేదు. చైతన్యవంతం చేయాలి. కాబట్టి మనలో మార్పు రావాలి, ఐకమత్యం కావాలి, ఓటర్ లిస్టులు అందరూ సకాలంగా చేసుకోవాలి. మనం నిలబెట్టిన ప్రతి వ్యక్తిని పోరాడి కొట్లాడి మన అభ్యర్థులందరినీ గెలిపించుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. ఈ చంద్రబాబు నాయుడు అతను కొడుకుని ఇంటికి పంపించవచ్చు. ఈసారి తెలుగుదేశం ఓడిపోతే మన పార్టీ ఉండదు. కాబట్టి మనం అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళేదో విజయవంతంగా మేము మంచి పరిపాలన అందించాము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు 3,30,000 చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కేవలం 24 నెలలకే దాదాపు 3,50,000 కోట్లు అప్పు భారాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన భారం మోస్తున్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం 10% అభివృద్ధి చేసిందా నేను అడుగుతా ఉన్నా. 10%, కేవలం 10% అభివృద్ధి చేసిందా? ఏ గ్రామానికైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజుకి మీరు 10% చేశారా అని అడుగుతా ఉన్నా. 10% కేవలం. అదే విధంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి పథకాలు, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 నీకు చేత కాకపోతే ఆ రోజు మైకెత్తుకొని ప్రతి ఊరికి వెళ్ళి సంపద సృష్టిస్తా. కేంద్రంలో ఈ రోజు మీ ప్రభుత్వం ఉండి కూడా కనీసం నువ్వు 6 పథకాలను కూడా అమలు చేయలేకపోయినటువంటి నాయకుడుగా నిస్సిగ్గుగా ఈ రోజు సిగ్గుండాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా 2 సంవత్సరాలు ప్రజలు భయప్రాంతులకు గురై బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే నాగభూషణ్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు టీచర్గా పనిచేసే సమయంలో వాళ్ళు ఎవరు బయటకు రాకపోతే కూడా ఆ రోజు ఉద్యోగస్తులకు కూడా జీతం ఇచ్చి
వాళ్ళని బాగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం మనం అందరూ కూడా చూసాం. ప్రజలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఏదో వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని అన్ని చేసేసాం, సూపర్ 6 అయిపోయింది, ఎవరైనా సూపర్ 6 అడిగితే 4 మందం అంటారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఏ నాయకుడైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పరిపాలించినటువంటి పరిపాలన, ప్రజలకు అందించినటువంటి పథకాలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు లేదా సాధారణమైనటువంటి వ్యక్తి అయినా సరే ఈ రోజు కూడా అమ్మఒడి పడిందా లేదా అని అడుగుతున్నాడు తప్ప నువ్వు పెట్టినటువంటి పథకం పేరు కూడా ప్రజలకు గుర్తులేదని కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు ఈ సభాముఖంగా. మీరు ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మొన్నటికి మొన్న డిఎస్సి జరిగింది. డిఎస్సిలో ఎంత దగా మోసం జరిగిందో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏ ఒక్కరైనా సమాధానం చెప్తున్నారో సూటిగా అడుగుతా ఉన్నా. ఒక్కరైనా వాళ్ళ నాయకుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడైనా ఈ రోజు డిఎస్సి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళలకు కూడా ఆ రోజు ఎవరైతే ఉన్నారో యువతకు నిరుద్యోగ వృత్తి ప్రతి మనిషికి 3,000 రూపాయలు ఉద్యోగం రానటువంటి వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఇప్పటికి దాదాపు 24 నెలలు అయింది. 24 నెలలు ఇంటూ 3,000 అంటే దాదాపు 72,000 రూపాయలు నువ్వు అమ్మినావు ఆ యువకులకి. ఎప్పుడు చెల్లిస్తావని అడుగుతా ఉన్నా నేను. అంటే నీ నోటికి ఏదొస్తే అది ఊదర కొట్టుకుంటా ఎన్నికల్లో ఊదర కొట్టుకుంటా వెళ్ళిపోయి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత నువ్వు ప్రజలను మోసం చేయాలనుకుంటే ఇది తగ్గుతుందని అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. నీకు కేవలం నువ్వు గెలిచిన ప్రతి ఎన్నికల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకో, అందరూ కూడా గుర్తించుకోండి, ఏదో ఒకటి మోసం చేసి నవవంచనతో కుట్రతో రాజకీయాలు చేసి ప్రతిసారి నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు మీ పార్టీ వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అరే మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి, వాగ్దానాలు ఏంటి, వాటిని మనం కనీసం ఇచ్చినటువంటి మాటలో ఎంతో కొంతంగా నెరవేర్చామా అని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో కొట్లాడి ఆ రోజు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెస్తే ఏదో వీళ్ళ నాన్న సొత్తుల్లాగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతా ఉన్నా నేను. చేతనైతే చేయండి, చేత కాకపోతే వదిలేయండి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా దాదాపు ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు కట్టించలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆనాడు ఖచ్చితంగా మా పలమనేరు నియోజకవర్గానికి పెద్ద పట్టణం 5 మండలాలు కూడలి తెలుగు మరియు కన్నడ మరియు తమిళ రాష్ట్రాలకు ఉన్నటువంటి కూడల్లో మీరు పెద్ద ఆసుపత్రి కావాలంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కేవలం ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారు అని చెప్పడం నిజం చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని వీళ్ళు శ్రీలంక కన్నా ఎక్కువగా దివాలా తీసేదానికి ప్లాన్లు వేసుకున్నారు ఈ కూటమి నాయకులను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు నువ్వు 2 సంవత్సరాలకే చేశావు. చేసి ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. నువ్వు 3 సంవత్సరాల పరిపాలనలో ఇంకా ఏమేం చేస్తావో, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిని ఎంత భారం వేస్తావో అర్థం కానటువంటి హయోమయ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విజయవాడలో అమరావతి పేరులో అమరావతి అనే ఒక పేరు పెట్టి మనల్ని అందరినీ కూడా ఆ భ్రమలో, ఆ ట్రాన్స్ లో ఏదో చేస్తున్నాడు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అమరావతిలో ఏం జరుగుతుందో కూడా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే రోడ్లు ఉండవు, దారులు ఉండవు, అక్కడికి లోపల పోయి చూడడానికి కూడా అవకాశాలు ఉండవు. అప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక స్క్వేర్ ఫీట్కి 24,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 24,000 రూపాయలు ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఒక అడుగు 24,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ ఒక్క దౌర్భాగ్య పరిస్థితి అమరావతిలోనే ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా, రైతులు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, లేదా మహిళలు కావచ్చు, లేదా యువత కావచ్చు, ఏ ఒక్క సామాన్యుడైనా ఎవరైనా బాగున్నాము అని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా సూటిగా ఈ కూటమి నాయకులందరినీ కూడా. 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితే కనీసం భర్త చచ్చిపోతే కొత్త పెన్షన్ శాంక్షన్ చేయలేని చేతకాన్ని గతంలో ప్రభుత్వం అనుకోలేదు. సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజుకి ఒక కొత్త పెన్షన్ ఇచ్చారని మీ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల కాలం మీకు అధికారం? ఒక పెన్షన్ ఇవ్వడానికి కూడా చేత కానటువంటి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత దౌర్భాగ్యం, ఇంత మోసం ఎక్కడా లేదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే కుయ్యి 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 అని పోలీసు వాళ్ళు పోతారు. పోయి వాడి మీద తప్పుడు కేసు పెట్టి వాడిని తీసుకుని స్టేషన్ లో కూర్చోబెట్టి బెదిరిస్తారా? హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళు కూడా సరే ఎవరైతే మా కార్యకర్తల జోలికి వస్తున్నారో పదే నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో చేసి చూపిస్తారని కూడా తెలియజేస్తున్న పోలీస్ శాఖ వారు కూడా దయచేసి మా కార్యకర్త జోలికి రావద్దండి. కావాలని మీరు ఏదైనా మా కార్యకర్త జోలికి వస్తే ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు అని కూడా గుర్తు చేస్తున్నాం మీ అందరికీ, అధికారులకు. అన్నీ ఉన్నాయి, మొత్తం డిస్ప్లే చేసాం. మీరు చూసుకోవచ్చు, ఆఫీస్ మొత్తం కూడా ఈ రోజు డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. ఎన్నో చోట్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ల్యాండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎక్కడ పోయి చెరువులో ఒక లోటు ఇసుక ఎత్తుకునేదానికి లేదు, ఒక మొత్తం ఒక ట్రాక్టర్ ఎత్తుకునేదానికి లేదు, ఒక తహసీల్దార్ ఆఫీస్ దాకా పోయేది లేదు, ఒక పోలీస్ స్టేషన్కి పోయేది లేదు. అరే ఇదేంది కర్మ? మేము కూడా అధికారం 5 సంవత్సరాలు చూసాం. మేము ఇలా అనుకొని ఉంటే కనీసం రోడ్లో తిరిగే వల్ల మీరు అందరూ అడుగుతా ఉన్నా, నేను కనీసం రోడ్లో కన్నా బయట వచ్చే వల్ల మీరు మేము ఇలా అనుకొని ఉంటే. మీకు ఈరోజు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు అంటే మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి, ప్రజలను దగ్గర చేర్చుకొని మళ్ళీ కూడా ఎన్నికల్లో మేము మంచి చేశాం అని ఓట్లు అడిగే విధంగా మీరు నడుచుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, కానీ చెప్పుకోలేకపోయాం మేము. మీరు కుట్రలతో, కుతంత్రాలతో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని అనేక అబద్ధాలు చెప్పి, లేనిపోని మాటలన్నీ చెప్పి రైతులందరినీ కూడా ఆ రోజు మోసం చేసి ఏం చెప్పారండి? ఆ రోజు అందరూ కూడా వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెడితే మీకు అందరు కూడా ఇబ్బందులు అవుతాయన్నారు. మీరు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టట్లేదా? ఇదే ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో ఏమని చెప్పావు? సిగ్గుగా లేదా నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి మాటకి ఈ రోజు ఈ రాష్ట్రంలో బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లకు ఏం సమాధానం చెప్తావు లోకేష్ గారు అడుగుతా ఉన్నా నేను. అంటే మీకు ఏది ఇష్టం వస్తే అది మీకు నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోతా ఉంటే ప్రజలు మేము వింటూ, మీరు చెప్పిన ఉపన్యాసాలు వింటూ మీకు జైలు కొడతా ఉండాలి, అంతేనా? ఇదేనా న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఇది స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు అన్నారు, ఈరోజు పెట్టిస్తున్నారు. ఆ రోజు
భూసర్వే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు. ఈ రోజు మీరు మళ్ళీ అదే భూసర్వే చేయట్లేదని అడుగుతూ ఉంటా. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి గడప గడపకు అడిగినవి అడగనివి ఇచ్చినటువంటి హామీలు అన్ని ప్రతి గడపకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ కూటమి పాలనలో మీ గడపకు ఏమన్నా డెలివరీ కావాలంటే కేవలం మద్యం మందు బాటలు సప్లై చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని కూడా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూస్తే 5 షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు. ప్రతి గ్రామంలో 5 బెల్ట్ షాపులు. ఎవరైనా అధికారులపై పట్టుకుంటే ఆ బెల్ట్ షాప్ అతను ఎక్కడైతే తెస్తాడో ఆ షాప్ ఓనర్ ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ అధికారి సార్ అది మందే సార్ వచ్చేయండి తోక ముడుచుకొని పోయేటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు చెప్పేదంతా కూడా శ్రీరంగ నీతులు చేసేదేదో సామెత, అట్లాంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న చెప్పాం, నిన్న చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు కన్నా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మీరు ఎక్కడా కూడా బయట తిరిగే పరిస్థితి మీకు ఉండదు కూడా హెచ్చరిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, మహిళలకు, ఉపాధ్యాయులకు, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రైతు సంఘాల వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.